ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. యూఎస్‌లో ప్రతి ఇయర్ హెల్త్ చెక్ చేయించుకోవటం కామన్. ప్రివెన్షన్ కేర్ అనే కాన్సెప్ట్ బాగా ఫాలో అవుతారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇయర్లీ 1 ఫ్రీ జనరల్ డాక్టర్ విజిట్ అండ్ 1 ఫ్రీ ఫుల్ బాడీ చెకప్ ఉంటది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ఫ్రీ ఫుల్ బాడీ చెకప్ చేయించుకోకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ని మనం కొంచెం వేస్ట్ చేస్తున్నట్టే చెప్పాలి. నేను పిక్ లో చూపిస్తున్న టెస్టులు అన్ని చేస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే ఒక చెకప్ ఖర్చు $200 to $500 వరకు అవ్వచ్చు. మేము దగ్గరలో ఉన్న హాస్పిటల్ విజిట్ చేసాం. సేవా ఫ్యామిలీ మెడిసిన్. లోపలికి వెళ్ళాక డాక్టర్ వచ్చేకే ముందు నార్మల్ చెక్ చేస్తారు. లైక్ బీపీ, హైట్, వెయిట్, ఎనీ మెడిసిన్ తీసుకుంటున్నామా అలా. తర్వాత రూమ్ లో వెయిట్ చేయిస్తారు. డాక్టర్ వచ్చాక ప్రీవియస్ రిపోర్ట్స్ ఉంటే అవి చూస్తూ ఏమన్నా కన్సర్న్ ఉంటే చెప్పొచ్చు. అన్ని చెక్ చేస్తారు. యాజ్ ఎ ఫీమేల్ గా నా సజెషన్ వచ్చేసి 21 to 65 ఏజ్ ఉన్న ఫీమేల్ డాక్టర్స్ చెక్ చేసినా చేయకపోయినా పాప్స్మియర్ టెస్ట్ చేయండి అని మనం అడగాలి. ఇయర్లీ కాకపోయినా 2 to 3 ఇయర్స్ ఒకసారైనా చేయించుకుంటే ఇదైతే ఇన్సూరెన్స్ లో ఉండదు. బట్ ఒకవేళ మీరు లాస్ట్ 2 to 3 ఇయర్స్ లో చేయించుకోకపోతే అప్పుడు ఫ్రీగానే ఇన్సూరెన్స్ లో కవర్ అవుతది. బట్ అది కూడా డిపెండ్ ఆన్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఉంటది. లాస్ట్ లో ఇంకా బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ తీసుకున్నాక మనం ఇంటికి వచ్చేయచ్చు. రిపోర్ట్ రానికి 1 to 2 డేస్ పడుతుంది. మన మెయిల్ కి వచ్చేస్తాయి. పోర్టల్ లాగిన్ అయి చెక్ చేసుకోవటం. రిపోర్ట్స్ వచ్చాక ఏదైనా రిజల్ట్స్ అబ్నార్మల్ గా వస్తే డాక్టర్స్ కాల్ చేసి మాట్లాడతారు. రెస్పెక్టివ్ టు ప్లేస్ మనం ఎక్కడ ఇయర్లీ వన్స్ ఫుల్ బాడీ చెక్ చేయించుకోవడంలో తప్పే లేదు. ఏమంటారు?